హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. బయట కొనే స్వీట్ కార్న్ కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈ స్వీట్ కార్న్ మసాలాను ప్రిపేర్ చేసి ఇచ్చాను. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ తీసుకొని స్వీట్ కార్న్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసి 2 విజిల్స్ రానిచ్చుకోండి. స్టీమ్ అంతా వెళ్ళిపోయాక మూత తీసి ఈ స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వీటినన్నిటిని ఒలిచి పక్కన పెట్టేసుకోండి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొదటగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. కప్పు స్వీట్ కార్న్ ఒక బౌల్లో వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక కప్పులో వేసి సర్వ్ చేసేసుకోవడమే. మీరు స్వీట్ కార్న్ని ఈ విధంగా ట్రై చేశారా? ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే అందులో కాస్త బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. మరో కప్ స్వీట్ కార్న్ ఇంకో బౌల్లో వేసుకొని ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, పెప్పర్ పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. ఈ మసాలాలన్నిటిని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మసాలా స్వీట్ కార్న్ రెడీ. మరో బౌల్లో ఇంకొన్ని స్వీట్ కార్న్ తీసుకొని ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం పిండుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు కదా. మా పిల్లలు 3 ట్రై చేసి చాలా బాగున్నాయని చెప్పారు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు చేయాల్సింది మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.